గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడడానికి భయం అవుతుంది. బట్ మై రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. టు ది ఆర్గనైజర్స్, అసలు ఇట్స్ అ స్పెషల్ మూమెంట్. నేను అసలు చాలా స్టేజెస్లో, చాలా ఇంటర్వ్యూస్లో నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ అవుదామని ఒక డ్రీమ్ తోటి ఏం రాలేదు. ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం, దానికి అది నాకు రావటం, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ ఐ ఫీల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ దట్, సాయి రాజేష్. థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ కోర్స్ and encouraging me. Hopefully we make so many more successful videos. Thank you so much. And to the whole team of Baby, everybody, SK and Dheeraj, all the cast and crew, thank you so much. లీవింగ్ అంటే ఇక్కడికి వచ్చిన వేదిక ఉన్న గెస్ట్ అందరికీ, రామ్ గారికి, కింద ఉన్న గెస్ట్ అందరికీ కూడా వెరీ ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నందమూరి బాలకృష్ణ గారికి, మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఇలాంటి మా సినిమాని ఆదర్శించిన ప్రతి ప్రేక్షక దేవుడికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఈ కళావేదిక ఈ అవార్డ్స్ తీసుకున్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత స్వరూపం ఎన్టీఆర్ గారి జన్మ నార్మల్ జన్మ కాదు, అలాంటి కారణ జన్మలు అవార్డు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇది షోకేస్లో పెట్టుకుంటే నేను పూజ గదిలో పెట్టుకుంటాను. అక్షరాభ్యాసం మా తండ్రి చేస్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డు సినిమా ఇండస్ట్రీ తండ్రి అయిన ఎన్టీఆర్ గారి చేతుల్లో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే భగవంత్ కేసరి గారికి ఎన్ని అవార్డులు వచ్చినా ఏమొచ్చినా అంతా అనిల్ రావుపూడి గారికే నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకోవడం బట్టి అలాంటి డైలాగ్స్ వచ్చాయి, ఆయన సీన్ క్రియేట్ చేయడం బట్టి అలాంటివి వచ్చాయి. అండ్ బాలకృష్ణ గారు మాట్లాడడం వల్లే అంత పాపులర్ అయినాయి. సో దిస్ అవార్డ్ గోస్ టు అనిల్ రావుపూడి సార్ అండ్ సాయి కృష్ణ గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని విజిల్స్ థియేటర్లో జనాలు ఆనందపడితే చాలు కదా మనకు అవార్డ్స్ ఎందుకని. కానీ తర్వాత నాకు అర్థమైంది, మనం దేవుడిని స్థుతించినప్పుడు ఎందుకు స్థుతిస్తాం, ఆల్రెడీ ఆయన గ్రేటే కదా. ఒకరిని మెచ్చుకునే ప్రాసెస్లో మన అహం ఒక నిమిషం తగ్గుతుంది, అప్పుడు దైవత్వం ఫ్లో అవుతుంది. సో ఎవరినైతే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి మీరు అందరినీ మెచ్చుకుంటున్నారో మీ అందరిలో దైవత్వం ఫ్లో అయ్యేది, అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో ఒకరిని పిలిచి మెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ యాక్టివిటీ. సో ఇది చేసిన వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్స్. చాలా ప్రౌడ్గా ఉంది అవార్డు మోహన్ మిస్ గారిని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ కళావేదిక. థ్యాంక్ యూ. సదా వత్సలే మాతృభూమి. కళావేదిక, వేగ జ్యువెలర్స్, రాఘవేంద్ర గారు సంయుక్తంగా నిర్వహిస్తున్న కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వేదిక మీద చాలామంది ప్రముఖులతో, చాలామంది శ్రమ చేసిన వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచి రామారావు గారు ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు. ఈ తరం అయితే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు పేరు చెప్పచ్చు. మరీ పాత తరమానికి వెళ్ళిపోయి వచ్చారు వడోని. ఆయన పేరు మీద ఈరోజు ఆయన బొమ్మ మా ఇంటికి రాబోతుంది. రామరక్షణ ఇలాంటి వేదిక మీద నన్ను పెద్దల సమక్షంలో ఆశీర్వాదం పాల్పంచుకోవడానికి పిలుచుకోవడానికి కారకులైన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు, అండ్ కృష్ణుడు అన్న ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ భువన గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ సార్, మీ చేతి మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.
చేసిన అతిథులందరికీ నమస్కారాలు. పెద్ద ఆయన అవార్డు, ఎన్టీఆర్ గారు అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన పేరు మీద ఈ అవార్డు చేసిన అందరికీ, నన్ను పిలిచినందుకు, నన్ను కన్సిడర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు, చేతులు అడుగుతున్నాయి. ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద దేవుడి ఫోటోలు ఉండేవి, ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. అంత గొప్ప వ్యక్తి ప్రతిమని నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మహానుభావుడి గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నుంచుంటే సరిపోదు, ఒక స్టేజ్లో ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు ఇలా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్ అండ్ ఎన్టీఆర్ గారి పేరు మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్దల మధ్యలో. అండ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ యంగ్ టాలెంట్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాలాంటి యంగ్ టాలెంట్ని అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతటి మహనీయుడు అవార్డుని నాకు ఇవ్వడం వల్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా వారిని కలిసిన అదృష్టం ఇప్పుడు లేకపోయినా వారి పుత్రుని కలిసిన ఆ అదృష్టం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. గ్రేట్ ప్లెజర్ మీటింగ్ యు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి, భువన గారికి, మధు గారికి, తేజు గారికి, అలాగే సక్సెస్ సీన్ గారికి, అలాగే మన త్రినాథ్ గారికి పేరు పేరుని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ థాట్ ఇప్పటిది కాదండి, ఒక మంచి అవార్డు రూపకల్పన అన్న దగ్గర నుంచి తన మూర్తి ఒక నటనలో మనకు గుర్తుండిపోయిన ఎన్టీఆర్ గారి ఒక మూర్తినే వాళ్ళకు గిఫ్ట్గా అలాగే అవార్డుగా మనం ఇద్దామనే ఆలోచన వరకు నేను వాళ్ళతో ట్రావెల్ అయి ఉన్నాను. ఆ విధంగా నన్ను ఎంచుకోవడం శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద ఆయన నా ఒడిలో ఈ రోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్ననే భగవత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా. నా రేటు పెరిగిన సినిమా భగవత్ కేసరి అయింది. నన్ను గుర్తించి ఒక 5 ఏళ్ళు మేము ఇప్పుడు బలగం చేసే 3.5 yearsలో ప్రశంసలు వచ్చాయి, కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలన్న ఒక ఆర్టిస్ట్కు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీది నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత బాగా స్క్రూటినీ చేసి ఒక వాళ్ళు చూసి చేసుకున్నారో నేను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన అక్క మీ చేతుల మీదుగా, అలాగే మోహన్ అన్న ఇక్కడ మీ సమక్షంలో, మధు సమక్షంలో, ప్రసన్న సార్ దగ్గర, దాము సార్ నా వెల్విషర్, నా ఫస్ట్ సినిమా నా వెల్విషర్ అయినటువంటి దాము సార్ గారి సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది. థ్యాంక్ యూ. ఇంతకనే ఏం లేదు, నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు పాడుకుంటానో మా ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి నేను ఎప్పుడు పడుకుంటున్నా కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి రామారావు గారు 3:30కే లేచిందటని 3:30కే అలారం పెట్టుకొని 3 గంటలకే లేచి, అదే అలారం మోగిందో లేదో అని చెప్పి 3 గంటలకు అలారం అలవాటు చేసుకొని 19 సంవత్సరాల నుంచి ఒక 120 సినిమాల నా జర్నీలో నా తోడున్నది, నా వెనుక ఉన్నది శివుడు. నాకు టైం నేర్పిన రామారావు గారి టైం, అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు, ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నడుస్తున్నా. నా టైం బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ మాట్లాడినా నేను మీరు వచ్చేది ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను ఈ అవార్డు తీసుకుంటానని నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఆ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఉన్న పేరు మీద ఉన్న అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను గారికి అండ్ భువన గారికి అందరికీ థ్యాంక్ యూ అండి, తేజ గారికి అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బెస్ట్ ప్రొడ్యూసర్గా ఎన్టీఆర్
ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాలో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారు, రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ టు బికమ్ ద బిగ్ సక్సెస్ ఫర్ దిస్ పొలిమేర 2 మూవీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను నటనలో ఓనమాలు దిక్కుకుంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అండ్ ఎక్కువ నాటకాలు చేసిన ఆడిటోరియం ఎన్టీ రామారావు కళామందిరం మా యూనివర్సిటీలోనే ఉంది ఆడిటోరియం. ఈరోజు ఈ అవార్డు కూడా తీసుకుంటున్నాను. ఇంతకన్నా మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒక్కటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుడిని మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ యాజ్ ఆర్ఆర్ ధ్రువన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్.